పట్నంలో హోటళ్ల మీద బల్దియా ఆఫీసర్ల దాడులు నడుస్తున్నాయి. ఇవాళ పంజాగుట్టలో ఉన్న రాయల్ ప్యాలెస్ హోటల్ మీద దాడులు చేసిండ్రు. వంటగది సాఫ్ చేయలేదని, పాడైపోయిన తిండి పెడుతున్నని గరమైన ఆఫీసర్లు హోటల్కు 20,000 ఫైన్ వేసిండ్రు. దీని మీద ఇంకిన్ని ముచ్చట్లు రాజు చెప్తాడు. గ్రేటర్ హైదరాబాద్లో హోటళ్ళు రెస్టారెంట్లలో సరిగా తిండి పెడతలేరు. పైసలు అయితే బాగానే తీసుకుంటున్నారు కానీ తిండి చక్కగా పెడతలేరు. మెయింటెనెన్స్ కూడా చక్కగా లేదని గ్రేటర్ మున్సిపల్ అధికారులు మొత్తం అన్ని హోటళ్ళు రెస్టారెంట్లలో తనిఖీలు చేస్తున్నారు. 10 రోజుల కాంచెల్లి అన్ని సర్కిళ్ళల్లో తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే 10 లక్షల దాకా హోటళ్లకు, రెస్టారెంట్లకు, బార్ షాపులకు కూడా దండిగేసిళ్ళు. అయినా కానీ కూడా మిగతా హోటళ్ళు కూడా ఏవి కూడా చక్కగా చేస్తలేవు. ఇప్పుడు మనం పంజాగుట్ల ఒక హోటల్లో ఉన్నాం, రాయల్ ప్లేస్ హోటల్. ఈ హోటల్ పర్మిషన్ లేదు, ఫుడ్ కూడా చక్కగా పెడతలేరు, తిండి కూడా చక్కగా పెడతలేరు, మెయింటెనెన్స్ కూడా చక్కగా లేస్తలే అని అధికారులు పొద్దుంచి వచ్చి మొత్తం తనిఖీలు చేసిళ్ళు. ఫుడ్ మెయింటెనెన్స్ ఎట్లా ఉన్నది వీళ్ళని అడుగుదాం. సార్ చెప్పండి సార్, ఎట్లా ఇక్కడ హోటళ్ళల్లో ఎట్లా మెయింటెనెన్స్ ఎట్లా చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారా లేదా? అండ్ ఈ పంజాగుట్టలో ఈ రెస్టారెంట్కి వచ్చాము మేము. రాయల్ ప్యాలెస్ అనే రెస్టారెంట్. చాలా అనైజీనిక్గా కిచెన్ ఇక్కడ ఉంది. ఆ తనిఖీల్లో తేలింది ఏంటంటే ఫుడ్ అంతా కూడా మిగిలిపోయిన ఫుడ్ కూడా మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఆ టెంపరేచర్ కూడా మెయింటైన్ కాకపోవడం, దానివల్ల జనాలకి ఫుడ్ పాయిజన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అండ్ మిగిలిపోయిన ఫుడ్ విత్ ప్లేట్స్ కూడా కొన్ని డైరెక్ట్ డ్రైనేజ్లో వేస్తున్నారు వీళ్ళు. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు మాతో పాటు. వాళ్ళు ఆల్రెడీ గతంలో నోటీసులు ఇచ్చారంట. ట్రేడ్ లైసెన్స్ కూడా ఇంకా ప్రొడ్యూస్ చేయలేదు వీళ్ళు. ట్రేడ్ లైసెన్స్ లేకపోతే మాత్రం హోటల్ సీజ్ చేస్తాం. సార్, ఈ ట్రేడ్ లైసెన్స్ లేదు, ఫుడ్ సరిగా లేదు, సివరేజ్ పైప్ లైన్స్ కూడా సరిగా లేదు. వీళ్ళు ఇట్లా మెయింటైన్ చేస్తుంటే మరి ఎంతవరకు దండిగేసారు సార్ వీళ్ళ మీద? ఇప్పుడైతే మేము వీళ్ళకి 20,000 రూపీస్ ఫైన్ వేసాము. అండ్ డెఫినెట్లీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోతే మాత్రం విల్ సీజ్ ద హోటల్. అయినా కానీ చాలా హోటల్ కూడా వాళ్ళ ప్రవర్తన మారతలేదు. మరి అలాంటి హోటల్ను తర్వాత ఏం చేయబోతున్నారు? అంటే ఇంకేమన్నా కేసులు గిట్లా ఏమన్నా నమోదు చేస్తారా మరి ఏమన్నా? డెఫినెట్లీ. అంటే మాకు కంప్లైంట్స్ చాలా వస్తున్నాయి చాలా హోటల్స్ మీద. వచ్చిన కంప్లైంట్స్ మేము ఇప్పుడు అటెండ్ అవుతున్నాం ఆన్ వార్ ఫుడ్ బేసిస్. సో ఇది ఒక స్పెషల్ డ్రైవ్ కింద తీసుకున్నాము మేము. మా జిహెచ్ఎంసీ తరఫు నుండి మేము ప్లస్ వెటర్నరీ అండ్ ఈవెన్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరం కలిసికట్టుకు వెళ్ళి ఇది ఒక స్పెషల్ డ్రైవ్ కింద తీసుకుని చేస్తున్నాము. ఇక ఇది చెప్తున్నారు ఆఫీసర్లు అయితే ఇట్లా చాలా వరకు అయితే దండగా వేసినా కూడా వాళ్ళకు వాళ్ళు మారతలేరు. మరి మారకపోతే వాళ్ళకు కేసులు కూడా చెప్తా ఉంటున్నారు. మాంసం సంబంధించింది, కోడి మాంసం కావచ్చు, మేక మాంసం కావచ్చు, ఇవి ఇక ఎట్లున్నా అంటే 3-4 రోజుల కాంచెల్లి దాచిపెట్టి వచ్చే గిరాకీ పెడతారు. ఇదైతే ఎవరో వదిలిపెట్టిన భూ ఉన్నట్టున్నదో లేదా చికెన్ ముక్కలు ఉన్నట్టున్నది. అన్నం మెతుకులు అట్లనే ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ అట్లనే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టిళ్ళు. మళ్ళీ ఎవరైనా ఆర్డర్ చేసుకుంటారా లేకపోతే వాళ్ళు వచ్చి తింటారా? మరి తినేటోళ్ళకైతే మళ్ళీ దీన్ని కొద్దిగా సాఫ్ చేసి మళ్ళీ పెట్టేటట్టున్నది. ఇది కూడా అట్లనే ఉన్నది. మొత్తం నూనె సమర్ ఉన్నది. మరి ఇలాంటి ఫుడ్ ఎట్లా పెడతారు? మరి మాంసం కావచ్చు, చికెన్ కావచ్చు, చాలా రోజులు దాచి ఉన్నది. మరి ఇది కూడా అంత గలీజ్గా మెయింటెనెన్స్ అయితే చక్కగా చేయలేదని జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఇప్పుడు బాగానే వీళ్ళ మీద అయితే గరమైళ్ళు సీరియస్గానే ఉన్నారు. ఇక ఇది ఇట్లుంటే ఇక ఈ పక్కెంబడి అయితే ఆ పక్కెంబడి కిచెన్ ఉన్నది. ఈ కిచెన్ బయట ఇక బోళ్ళు సంబంధించిన మిగతా అవన్నీ సాఫ్ చేసేది. పైప్ లైన్స్ కూడా చక్కలేదు. ఇక మోరీలు కాలువలు కూడా చక్కగా లేవు, అంత సరిగా పోవట్లేదు. దీనివల్ల రోగాలు వస్తే వచ్చేటోళ్ళకు తినేటోళ్ళకు. ఇక్కడ కిచెన్ సంబంధించిన సామాన్లు కావచ్చు అదేవిధంగా నీట్గా మెయింటెనెన్స్ చేస్తలేరు. ఫుడ్ అంతా వేస్టేజ్ అయిన ఆహారం కావచ్చు, అదంతా పీసెస్ కావచ్చు, అంటే మటన్ కావచ్చు, చికెన్ పీసులు కావచ్చు, అవన్నీ తీసి మోర్లలో వేస్తున్నారు. ఈ మోర్లకు సంబంధించింది కూడా చక్కగా లేవు. ఇక ఇది ప్రతి హోటళ్ళల్లో కూడా ఒక చాంబర్ కట్టుకోవాలి. ఆ చాంబర్ కూడా వీళ్ళు చక్కగా మెయింటైన్ చేస్తలేరు. మొత్తం ఎట్లా పడితే అట్లనే ఉన్నది. దీనివల్ల బయటికి పోయే డ్రైనేజీ వాటర్ కావచ్చు, అది వేస్టేజ్ కావచ్చు, అదంతా ఈ వీళ్ళు పంపించే వ్యర్థాలు ఉంటాయి కదా, అడవులు, అవన్నీ వ్యర్థాలన్నీ బయట మోర్లలోకి పోయి మోరీలు మొత్తం ఆగమాగం అవుతున్నాయి. అంటే వాటర్ బోర్డు అధికారులు కూడా గరమైళ్ళు. ఈ తనిఖీలలో ఇటు వాటర్ బోర్డు అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు మొత్తం అందరు వచ్చి చెకింగ్ చేసి 20,000 దండిగేసిళ్ళు. మరి ఇట్లా దండుగా 10 రోజుల నుంచి దాదాపు ఇప్పటి వరకు 100 హోటళ్ళకు పైబడి చేసిళ్ళు. 7-8 లక్షల దాకా దండిగేసిళ్ళు. అయినా కానీ హోటల్లో అయితే, ఈ పట్నం హోటల్లో అయితే అసలు మాత్రం ఇంటలేరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, జనాల పానాలు తీస్తున్నారు, వేస్టేజ్ ఫుడ్ అంతా పెడుతున్నారు అని అధికారులు అయితే ఇప్పటి వరకు అయితే మొత్తుకుంటున్నారు. వాళ్ళకి దండిగా కూడా ఇస్తున్నారు. గిట్లనే అయినకపోతే క్రిమినల్ కూడా కేసులు కూడా పెడతామని కూడా చెప్పుకొస్తున్నారు. ఇది ఇక్కడ ముచ్చట. వీడియో జర్నలిస్ట్ సైదులతో రాజు, V6 న్యూస్, హైదరాబాద్.